మిత్రులారా, సార్ పేరు సుబ్బారాయుడు గారు. తండ్రి గారి గ్రామం చెన్నూరు, కడప జిల్లా. అమ్మగారు ఊరు మహల్. అమ్మగారు ఊరు మహల్, కలికిరి దగ్గర. సారు బీటీ కాలేజీలో పీయూసీ చేశారు మదనపల్లి. తర్వాత ఇంజనీరింగ్ కోర్సును ఎస్సీ యూనివర్సిటీ తిరుపతిలో కంప్లీట్ చేసి ఆయన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా జీవితాన్ని ప్రారంభం చేసి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులో పనిచేశారు. ఎస్ఆర్బిసిలో పనిచేశారు, హెచ్ఎన్ఎస్ఎస్లో పనిచేశారు, మేళవరం కెనాల్స్లో పనిచేశారు, రిజర్వాయర్లో చేశారు. అక్కడ స్పిల్వే ఫౌండేషన్స్ కూడా 1978 ఆ ప్రాంతంలో ఎగ్జిక్యూట్ చేశారు సారు. అక్కడ స్పిల్వే ఫౌండేషన్స్ ఎగ్జిక్యూట్ చేశారు. చిన్నప్పటి నుంచి సారు రైతాంగానికి నీటిని అందించాలా, చివరాయి కట్టుకోరనే తపన తహతహలాడేవారు. ముఖ్యంగా చెన్నూరులో ఆయన చిన్నప్పుడు చివరి ఆయకట్టు కాబట్టి కడప జిల్లాలో కడప ప్రాంతము కేసుకనాల నీళ్ళు రాని దుస్థితి ఉన్నది. అక్కడి నుంచి ఆయన మనసులో రైతాంగానికి ఏదైనా మేలు చేయాలని తలచి సమగ్రంగా ఆనాటి ఆలోచనే సిద్వేషన్ ప్రాజెక్టు ఆయన రూపకల్పన చేశారు. సిద్వేషన్ ప్రాజెక్టు వలన రాయలసీమ ప్రాంత ప్రజలకు వరద సమయంలో, కృష్ణానది వరద సమయంలో పూర్తిగా నీటిని వినియోగించుకుంటే ఆవశ్యకత ఉంటుందని తేల్చి చెప్పారు ఆయన. ఎంతోమంది ఈఎన్సీలతో డిస్కస్ చేశారు, తెలంగాణ ఇంజనీర్స్తో డిస్కస్ చేశారు. ఆనాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, వైఎస్ రాజశేఖర గారిని కలిశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్టు రూపకల్పనకు సిద్ధమయ్యే తరుణంలో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఏదేమైనప్పటికీ చాలా నీటిపారుదల ప్రాజెక్టులపైన చాలా అవగాహన వ్యక్తి. మేము కూడా ఈ ఉద్యమాన్ని ప్రజలకు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి కలిసే సమయంలో నేను కూడా ఈరోజు అంటే 6వ తారీఖు 8వ నెల 2024 సంవత్సరం సుమారు 5:15కు సార్ దగ్గరకు వచ్చాను. సుమారు 7:15 అవుతుంది, 2 గంటల సేపు అనేక అంశాలు సిద్వేశ్వరం ప్రాజెక్టు పైన డిస్కస్ చేశాము. సమగ్రమైన సమాచారాన్ని ఇచ్చారు. నేను కూడా సివిల్ ఇంజనీర్ కాబట్టి సార్ చెప్పిన విషయం నాకు బాగా అర్థమైంది. చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. ఎలాంటి భూసేకరణ సమస్య కానీ మరి ఎలాంటి సమస్య లేని ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ప్రజలు కృష్ణా వరద నీటిని మరలించే అవకాశం ఉంటుంది. పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను సుబ్రాయుడు సార్ని కలవటం. 10 సంవత్సరాల నుంచి నేను సార్ను కలవాలనుకుంటున్నా. ఈ రోజుకి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు ఉదయమే సార్ నెంబర్ ఒక ఎస్సీ గారి ద్వారా సేకరించి ఇమీడియట్గా ఫోన్ చేశాను సార్కు. సార్ లిఫ్ట్ చేశారు. రండి 5 గంటలకు కలుద్దాం అన్నారు. 5:15కు చర్చలు మొదలయ్యాయి. 7:15 అయింది. అలా మాట్లాడుతుంటే సార్తో తన్మయత్వం పొందినట్లు ఆ అనుభూతి నాకు కూడా జిహ్వ ఉంది. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు రాయలసీమ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో చాలా ఎలాంటి చూస్తే 2 గంటలు అయినప్పటికీ నాకేదో పావు గంటే సార్తో డిస్కస్ చేసినట్లు అనిపిస్తూ ఉంది. సమగ్రంగా ఆయన ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నాము. కార్యాచరణ రూపొందించడానికి ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి ఈ రిపోర్ట్ అందజేసి రాయలసీమ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. 2 మాటలు చెప్పండి సార్ మీరు. నాకు అతి ఇష్టమైనది రైతులకు నీళ్ళు ఇవ్వడం, పశువులకి బండి మీద కూర్చొని సార్ ఎగ్జైట్ అవుతున్నారు, ఎందుకంటే సారీ ఆవేదన ఆయనలో కనిపిస్తూ ఉంది. జీవితం ఇట్లా ఇంకొకరి మేలు చేయాలి అనే భావంతోనే జీవితం కట్టెరిపోతే చాలు. ఓకే సార్ ఆయన విధినిలో కూడా ఎలాంటి లంచాలు స్వీకరించి కానీ అంత కాదు. సార్ ఇప్పటికి సుమారు 80 సంవత్సరాల వయస్సు. కాళ్ళకి ఒక సర్జరీ కూడా చేసుకున్నారు. అయినా కూడా ఇంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా నాకు సమయం కేటాయించి
సుదీర్ఘంగా డిస్కస్ చేశారు. ఆయన చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతానికి నీళ్ళు అందించాలి, రైతులు బాగుపడాలి. దీనికంతా ముఖ్య కారణం నా భార్య, నా పిల్లలు నాకు కోఆపరేషన్ చేసి నాకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా నా పని నేను చేసుకోవడానికి అన్ని విధాల వాళ్ళు సహకరించారు. అదే నాకు బలం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనమందరము సిద్ధేశ్వర ప్రాజెక్టు సాధనలో అందరం ఏకతాటిపై నిలబడి ప్రాజెక్టు సాధించుకునే దిశగా మనం అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఆయన సుమారు 80 సంవత్సరాల వయసు. ఆయన సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి కల్లారా చూసి ఆనందించాలన్న తపన నాయనలో ఉంది. దేవుడు ఆయనకు అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్, మీరు 2 నూరేళ్ళు బతకాలి. సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలి. మీరు ఓపెనింగ్ సమయంలో మీరు అక్కడ ఉండాలని మా కోరిక సార్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ప్రజలు కూడా కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్.